హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? ఇట్లే నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియోని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ముందుగా నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి కొద్దిగా అట్లా చల్లించుకొని కొద్దిగా కావాల్సిన ఉప్పు వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసి మొత్తం అట్లా కలిపేసేయాలి. ఆ తర్వాత నూనె బాగా పిండితో బాగా మద్దనం చేసుకోవాలి. బాగా అంతా నూనె మొత్తం కలిసినట్టు కలిపేసేయాలి. ముందుగా కలిపిన తర్వాత కావాల్సిన మంచినీళ్ళు పోసి అంతా మొత్తం చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషం పక్కనే పెట్టేసినాను. పక్కనే పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది నేను రోటీలాగా సేమ్ మనం రోటీలో ఎట్లా చేసుకుంటామో చపాతీకి పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అదే అట్లానే అట్లా కలిపేసిన తర్వాత నేను ఇట్లా రౌండ్గా బాల్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది చాలా పలసగా పతలాగా మనం ఇది చేసుకోవాలి. ఎంత మనం పతలా చేసుకోగలిగితే అంత పతలాగా మనం రోటీలాగా ఇది రుబ్బుకోవాలి అన్నమాట. బాగా ఇది అట్లా కట్టతో రుద్దాలి. బాగా వీలైతే ఎంత పలసగా చేస్తే అంత బాగుంటుంది. చూడండి ఇట్లా పలసగా రావాలి. ఇట్లా ఉండాలి. బాగా ఇట్లాగా వస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా మనం వేడి చేసుకోవాలన్నమాట. మనం చపాతీలాగా కాల్చుకోకూడదు. కొద్దిగా అట్లా లైట్గా అట్లా వేడి అయితే చాలు. అట్లా వేసిన వెంటనే మళ్ళీ ఇంకో పక్క కూడా తిప్పేసి అప్పటికప్పుడే తీసేసేయాలి. చూడండి ఇట్లే అన్నీ అట్లే సేమ్ ఇట్లానే ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు సమోసా నేను చేస్తున్నది కదా, ఈ సమోసాకి ఏ సైజులో కావాలో కొద్దిగా గడలుపుగా కావాలంటే పెద్ద సమోసా అంటే కొద్దిగా గడలుపుగా కట్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్ సైజు ఇది కరెక్ట్ సైజు మనం కట్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఇట్లా ఈ విధంగా ఉండాలి. ఇట్లా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. మనం చుట్టుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది. పిండి ఎక్కువ గడలుపు వచ్చింది అనుకోండి అది సరిగ్గా రాదు. ఇప్పుడు నేను దానిలో పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ ఇది వచ్చి నేను ఇంట్లో చేసిన పన్నీరు 1 కేజీ 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. సారీ అండి, కేజీ కాదు, లీటర్ పాలు. 1 లీటర్ పాల్లో ఇంతమైన పన్నీర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కొత్తిమీర ఎర్రగడ్డ కూడా అన్నీ పచ్చగానే కలిపేస్తున్నాను నేను. ఏముంది ఇది వేయించలేదు. అన్నీ కలిపేసిన తర్వాత సరిపోయినమైన ఉప్పు కలుపుకోవాలి. దాంతోపాటే మసాలా మనకి ఏ మసాలా మన ఇంట్లో వాడుతామో కారము, గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసిన దానిలో మంచిగా ఉంటుంది. చాలా వాసన బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా పొడి పొడిగానే ఉండాలి ఇది. ఇప్పుడు నేను మైదా పిండిలో కొద్దిగా నీళ్ళు వేసి కలిపి ఇది కూడా పక్కన పెట్టేసేసేయాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చుట్టే విధంగా ఇట్లా రోల్ లాగా చేసుకొని మనకు 1 చెంచా మనకు కావాల్సినంత కొద్దిగా ఎక్కువ కావాలని మనం ఎక్కువ ఇది కలిపి పెట్టిన ఈ మిశ్రమం ఉంది కదా, ఇది కలిపి వేసుకోవచ్చు. అట్లా చుట్టేసేయాలి ముందుగా. మనం ఇట్లా చుట్టినప్పుడు అటు సైట్గా అటు కినారికి వచ్చినట్టు అటు సైట్గా వచ్చి మనం చుట్టేస్తేనే అది కరెక్ట్ సైజ్ వస్తుంది అన్నమాట. షేప్ రాదు లేదంటే. ఇట్లా మొత్తం అట్లా చుట్టేసేయాలి. చూడండి ఈ విధంగా అట్లా చేసుకోవాలి మొత్తం. చాలా బాగుంటుందండి. పన్నీర్ కానీ మన ఆలు కంటే ఉల్లగడ్డతో కంటే పన్నీర్ ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. పన్నీరు సమోసా కానీ వెజిటబుల్ సమోసా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇట్లా మనం అట్లా మొత్తం అట్లా చుట్టేసేయాలి. అయిపోయింది. ఇట్లా అంతా చుట్టేసిన
ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఆయిల్ పెట్టేసిన. ఆయిల్ పెట్టి ఆయిల్ వేడి అయిన దాకా మనం లో ఫ్లేమ్లోనే మనం పెట్టి అది ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది మరీ అంతగా తగ్గించకుండా మరీ అంతగా మీడియంలోనే ఉంటేనే మీడియంగా పెట్టి మొత్తం అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నా వీడియో అంతా మొత్తం చూడండి, పూర్తిగా చూసేవాళ్ళు వీడియోని అట్లే చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతాది కూడా అట్లే ఫ్రై చేసుకుంటే సరే. ఇట్లా ఈ కలర్ వచ్చిన దాకా మనం వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, అయిపోయింది. చూడండి ఎంత మంచిగా బాగా వచ్చింది కదా. నాకు చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను.